తాయిక్వాండ్ ఛాంపియన్ బిఎస్ఎఫ్ జవాన్ సువ్వాడ బాలుగారు శ్రీ శేషవశివనాయుడు మేనల్లుడు. అతను మన రాజంపేట గ్రామంలోన యువత గురించి, పిల్లల గురించి మోటివేషన్ స్పీచ్. అకుంఠిత దీక్ష, నిరంతర పరిశ్రమ ఉంటే కానీ మన జీవితంలోన పై స్థాయికి రాలేమని బాలుగారు చెప్పారు. విజ్ఞానం ఎంత ఎంత ముఖ్యమో అలాగే సత్తు కూడా అంతే ముఖ్యం. అంటే బలం. వాలీబాల్, టైకోండోలో ఛాంపియన్. టైకోండో అంటే మీకు తెలిసిపోతుంది. బాక్సింగ్ అంటే బాక్సింగ్ అంటే ఓన్లీ హ్యాండ్స్తోనే. టైకోండో అంటే హ్యాండ్స్, చేతులు రెండు యూజ్ చేయొచ్చు అనమాట. టైకోండోలో విజయనగరం ఫస్ట్ వచ్చాడు. విజయనగరం జిల్లాకి ఫస్ట్ వచ్చాడు. బార్డర్ సెక్యూరిటీ, ఇప్పుడు ప్రజెంట్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా? బార్డర్ సెక్యూరిటీ అంటే మనకి ఇప్పుడు ఇండియాకి సరిహద్దు ఉంటుంది, కాశ్మీర్కి ఒక బార్డర్. అంటే నెక్స్ట్ కాశ్మీర్ పక్కన ఏముంటుంది? పాకిస్తాన్ ఉంటుంది. పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వేరే దేశం వచ్చి మనకి ఇప్పుడు చాలా బాంబ్ బ్లాస్ట్లు అవుతున్నాయి కదా, అలాంటి వాళ్ళని ఇక్కడ రానివ్వకుండా నిరోధించిన వాళ్ళే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. అందులో ఒక సైనికుడు నిరంతరం గన్ పట్టుకొని అటువైపు వాళ్ళు ఇటువైపు రాకుండా చల్లనక మంచనక మనకి అందరికీ కాపాడే ఒక సెక్యూరిటీ ఫోర్స్ని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు అనమాట. బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అది. అందులోనే ఇప్పుడు చేస్తున్నాం అంటే ఇప్పుడు కలకత్తా డివిజన్, కలకత్తా బోర్డర్ చెప్తాడు ఎక్కడ చేస్తున్నాడు అతను మాట్లాడతారు. మీరు ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నారో అది తప్పు కాదు, కానీ ఏది మీరు అవ్వాలనుకున్నా దానికి కొంచెం శ్రమ పడాలి. ఓకే, మీరు దాని గురించి ఇప్పుడు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో మీరు చూసుకోవచ్చు ఎలా మనం రన్నింగ్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే దాన్ని ఎక్కువ అంటే వేరంగా మనం దాన్ని అందుకోగలం. దానికి ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది, ఆ ఏజ్లోనే మనం అచీవ్ చేయాలి. దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మనం పోస్ట్కి వెళ్ళాలనుకుంటే చాలామందికి తెలియదు అనమాట. వెళ్ళిన తర్వాత మనకి అక్కడ ఏమవుతుంది అనేది తెలియదు. ఇప్పుడు మీరు అందరూ పోలీస్ అంటున్నారు కదా, దాని వెనకాల పోలీస్ అంటే కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది అన్నింటిలో. దాని గురించి మనం ఏడ్ చేయాలి. ఎంత చదవాలి, ముందు చదవాలి కదా, 10th పాస్ అవ్వాలి. మినిమం 10th పాస్ అయితే కదా మనం ఏదైనా పోస్ట్కి పెట్టగలం. అలాగే మీరు మంచిగా చదివితే మీరు అనుకున్న ఉద్యోగానికి మీరు చాలా మంది పోలీస్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి రన్నింగ్ కూడా చేయాలి. ఎంత చదవాలో ఫిజికల్ గా మెంటల్ గా తయారైతేనే ఏదైనా మనం పోస్ట్ చేరుకోవాలి. మీరు అందరూ పోలీస్ అవ్వాలనుకుంటున్నారు, మన ఊరి పేరు నిలబెట్టాలి, మీ అమ్మ నాన్న పేర్లు నిలబెట్టాలి. ఓకే, సైన్యం ఎలా కాపలు ఉంటుంది, అలా మంచు అన్ని కూడా ఉంటుంది. చెప్పు అనుభవం. రాత్రి ఒక 6 గంటలు డ్యూటీ ఉంటుంది, అదేంటంటే స్టాండింగ్ డ్యూటీ. ఓకే, ఏంటంటే దానికి ఎవరైనా వస్తే వాళ్ళని తనిఖీ చేయాలి. ఇద్దరిని కాల్చాడు గన్నతో చంపేశాడు. తప్పదు మరి, ఏదైనా పోస్ట్ మనం ఇప్పుడు సినిమాలో చూసినట్టుగా ఉండదు. సినిమాలో కాదు, రియల్ గా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. విజయ్ బాలే డోర్లు మాత్రం సరిగ్గా లాగయ్యా. తర్వాత బిఎస్ఎఫ్ జవాను పిల్లలందరినీ కూడా కారుపై ఎక్కించుకొని ఊరంతా తిరగడం వల్ల పిల్లలు ఎంతో ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చూడు లాక్ చేయి, ముందు చేతి చేతి అటు పక్క లాక్ అయిపోయిందా.